హలో మామా. చెప్పరా రామోహన. ఏంది మామా ఇమ్మే? ఊరు మీ పక్కింటి సుకన్యానా? కాదు మామా. నీ ఇంటి వెనకాల సుభద్రానా? కాదు స్వామి. కాదురా, మీ ఇంటి ముందు రాదమ్మా. నీ కూతురు స్వామి. ఆ మాట ముందు చెప్పొచ్చు కదరా. నువ్వు ఏడ చెప్పనిచ్చినావు? అదే నీ కూతురని నువ్వే ముందు చెప్పొచ్చు కదరా. కొత్త మెట్టుతో చెప్పు. కాదు మామ, సంసారం నేనా మీ కూతురు చేసేది? కాదురా, ఇద్దరు కలిసి చేయాలరా సంసారము. కాదు మామ, పొద్దున్న ఎనమలు దొరకని పోతా ఉంటే నేను నా ఇమిడి తెరానే రాలా మీ కూతురు. కాదురా, అయింది ఏమిటికొచ్చాదరా? కాదు మామ, ఇద్దరము కలిసి చేసుకుంటే కదా సంసారం. కాదురా, అయితే నువ్వు ఆడికి పోతే ఆడికి రావాలా ఇమ్యా? అట్టయితే నేను అన్నం తినేటప్పుడు నా పక్కన కూర్చొని దిగి తింటాడు అదమాడే. కాదురా, ఇద్దరు కలిసి భోజనం చేయాలరా. ఆహా, దిగి తినేది మాత్రం నాతో దిగి తినేది కలిసి పనికి పోయేటప్పుడు ఇంట్లోనే ఉంటది. ఏంది అయ్యి? కాదురా, నువ్వు మొగోడివిరా, నువ్వు పోయి సంపాయాలా, ఈ ఇంట్లో పని చేయాలరా. ఓ మామ, మీకు మూతి మీద మిసాలు పెడతా పనికి పంపని చెప్పమామా. కాదురా, మొగుడే పోవాలరా. అట్టయితే పక్కింట్లో సుబ్రహ్మయ్య వెంకటమ్మ బాల రోజా. కాదురా, వాళ్ళిద్దరు టీచర్లు రా స్వామి, వాళ్ళు పోతారు. ఓ మామ, అయితే వాళ్ళు మనుషులు కదా? కాదురా నాయన, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులురా. ఓ అమ్మ, అయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ? అవునరే. ఓలేనా మామ, మా నాయనకి పింఛన్ ఇచ్చారు నెలలా? అవునరే, నెల నెల రేషన్ కార్డులో బియ్యం కూడా ఇచ్చేది వాళ్ళే. కొత్త మెడతోనే. ఓ మామ, నీ కూతురు కూడా నా ఇమ్మిడితే రమ్మను మామ. కాదురా, ఇంట్లో కసు దోసేది అన్నము కూర ఎవరు చేస్తారా స్వామి? ఇద్దరు చెలకు పని చేసుకుంటావులే మామ. కాదురా, నువ్వు ఆడికి పోతే ఆడికి దొరకబోతా అంట ఇమినా. అట్టయితే ఇంకా ఆలు మొగులు అంటే ఏంది? కాదురా, నీకు అన్నము కూర చేసి పెడతాదిరా నువ్వు ఆడికైనా పోయి వచ్చినాక. రోజు మా అమ్మ నాకు అన్నం పెట్టేది, ఈ మీద పెట్టేది నా కోసిపోతా. అయితే ఏం చేయాలరా ఇప్పుడు? నేను ఆడికి పోతే ఆడికి రమ్మని చెప్పమా నా ఇమ్మిడితే. కాదురా, పొద్దున్న దొడ్డుకు పోయేటప్పుడు కూడా వెనక పెడతారమ్మంట. చిన్నప్పుడు అంత మా అమ్మ రాలా? నోరు మూసుకోరా, కొత్త మెడతో ఫోన్ పెట్టు, నేను వస్తాను ఇంటికాడికి.